ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవత సార్వభౌమం వ్యాసప్రస్థ భువన విదిత ఇస్యవాహాది భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనోభూ. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి. ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి. ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు, మునులు, గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆయన బయటకు వచ్చిందా, ఎప్పుడొస్తాడా అని. వచ్చిన వెంటనే ఆనందం. ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు. ఎవరు? ఋషులు, మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు. వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు. అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు. చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది. చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి. సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. కార్తీక మాసంలో దానము, శ్రాద్ధము, అర్చన, శాలిగ్రామ దానాదులు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం. ధనుర్రాశి ఈ నవంబర్ నెలలో ఈ ధనుర్రాశి వారికి ఎలా ఉంటుంది అంటే అత్యద్భుతంగా ఉంటుందండి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రతి పనిని కూడా నేను చేయగలననే పట్టుదలతో నవంబర్ 15 వరకు అత్యద్భుతంగా పెడతారు. అదేవిధంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఉంటాయి, శ్రమ ఉంటుంది. కానీ విజయం తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకి చాలా చక్కగా అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా నువ్వే చేయగలవు మంచిగా చేయిస్తారు. వ్యయం ఖర్చు అంతా అవుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు, శ్రమ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వృత్తుల వారి విషయానికి వస్తే నవంబర్ 15 వరకు అన్ని విధాలా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. గత 3 నెలల కంటే ఈ నవంబర్ నెల మీకు యోగదాయకం. ఏ వృత్తులు చేసినా వృత్తుల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా కనబడుతోంది. ఈ రాశి వారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. అలా అని చెప్పి హామీలకి మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళకూడదు. ఎంచేత అంటే అర్ధ అష్టమ శని ప్రభావం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఏదో కొత్త వ్యాపారం అని తెలియని వ్యాపారం జోలికి వెళ్ళి తెలియకుండా పెట్టుబడులు పెడితే ఎక్కువ లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ వృత్తులు, మీ వ్యాపారాదులు మీరు ఏమైతే ప్రస్తుతం చేస్తున్నారో అవి తప్పకుండా చేయండి.
వాటిని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నూతనమైన వ్యాపారాల జోలికి కొంతకాలం మీరు వెళ్ళకూడదు. ఈ ప్రస్తుతం ఈ రాశి వారికి వస్త్ర, అపర, ధాన్య, జనరల్, గృహోపకరణాలు అత్యద్భుతంగా యోగిస్తాయి. ఐటీ రంగం షేర్స్ వారికి కూడా పర్వాలేదు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో ఎక్కువగా మీరు శని భగవాను పూజించాలి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. శని భగవానుడికి ఇంటి మిత్రుడికి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో తౌలుపాకులతో పూజ చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి నవంబర్ నెలలో మనం చూస్తే కుటుంబ విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు కూడా నవంబర్ 15 నుండి నవంబర్ నెలాఖరు వరకు అనుకూలం. ఆర్థిక పరమైన విషయాలు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఈ రాశి వారు నవంబర్ నెలలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. మంచి ఆలోచనలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. శ్రమ కూడా ఉంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే పాపం శ్రమ పడతారు. ఆ శ్రమను తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తారు కదండి. దాంతో కాస్త శ్రమ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల యొక్క బలాలు చూస్తే కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావు, సమస్యలు రావు, సమస్యల్లో ఇరుక్కోరు. డెవలప్మెంట్స్ ఎక్కువగా పాజిటివ్ డెవలప్మెంట్స్ లేకపోవచ్చు. ఇంచేత శని ద్వితీయ స్థాన సంచారం వలన చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. జన్మంలోనే కేతు అంటే కొన్ని విషయాలు క్లారిటీ అనేది ఉండదు. విద్యార్థులు మనం తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులు కూడా బెల్లాన్ని దానం చెయ్యాలి. వృత్తులు చేసేటువంటి వారు కూడా ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహారాధన చేయాలి. వ్యాపారాత్మకంగా మనం చూస్తే సామాన్యమైన వ్యాపారమే చేయగలరు తప్ప విశేషమైన వ్యాపారాదులు చేయలేరు. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడినా కొంతవరకు ఓ కొలిక్కొచ్చేటువంటి పరిస్థితులు కనబడతాయి. వీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ నవంబర్ 15 తర్వాత చాలా అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి, జనరల్, లోహ, యంత్ర, వాహన వారికి అనుకూలంగా ఉన్నాయి. షేర్స్ వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ, తెలుపు రంగులు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.